హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మిషన్ అయితే తీసుకొచ్చానండి. ఈ మిషన్ షార్ట్ చూసిన వాళ్ళకి అందరికి అర్థమై ఉంటుంది. ఫుల్ వీడియో ఎందుకోసం చేశానంటే చాలా మందికి మిషన్లు అయితే తీసుకుంటారు కానీ అది కుట్టడం ఎలా స్టిచ్ చేయాలి, దాన్ని హ్యాండ్ ఓవర్ ఎట్లా చేయాలి ఏంటి అనేది చాలా మంది తెలియదండి. మిషన్ కుట్టే వాళ్ళకైనా కుట్టరాని వాళ్ళకైనా పర్లేదు, ఈ మిషన్ తీసుకోవచ్చు. మిషన్ కంపెనీ అయితే ఇదండి. ఇది చాలా చిన్న మిషన్. ఈ మిషన్ దీని గురించి అన్ని కూడా షార్ట్లో కొన్ని వివరాలు అయితే చెప్పాను. ఇప్పుడు ఫుల్లో కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఈ థ్రెడ్ ఎలా ఎక్కించుకోవాలి, బాబిన్లు ఎన్ని ఉన్నాయి, బాబిన్లు ఎట్లా సెట్ చేసుకోవాలి, అలాగే మిషన్ ఎట్లా రన్ అవుతుంది ఎంత అనేది చూపిస్తాను. ఇక్కడ ఏదైతే చూడండి, ఇది మనకైతే స్టిచ్చింగ్ లాంగ్ లెంత్ పెట్టుకోవాలండి. మనకు చిన్న కుట్టు పెద్ద కుట్టు అని ఉంటుంది కదా, దానికోసం ఈ బటన్ ఇచ్చాడు. ఈ బటన్ అయితే ప్రెస్ చేసుకోవాలి మనకు. ఇంకా ఈ బటన్ అయితే రన్ అండి. ఇది నొక్కగానే రన్ అవుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. మనకు ఇది ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. మనకు అంటే కాల్తోనే అడ్జస్ట్మెంట్ చేసుకోరాని వాళ్ళ కోసం ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఇంకేదైతే టెన్షన్ అండి, కాలుతో ఇలా నొక్కాలి. నొక్కుతూ ఉంటే మనకు స్లోగా వస్తూ ఉంటుంది. స్టిచ్చింగ్ రాని వాళ్ళకి ఇదైతే బెటర్ అండి. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈ బటన్ అయితే సరిపోతుంది, మనకు స్పీడ్ అనేది వస్తుంది. ఇంకా ఇది ప్లగ్ పెట్టేసుకొని బటన్ ఆన్ చేసేసుకుంటే మనకు లైట్ అనేది వస్తుందండి. చూపిస్తాను చూడండి, ఇలా లైట్ వస్తుంది. మనకు లైట్ రావడం వల్ల కూడా మనకు స్టిచ్చింగ్ అనేది కుట్టు ఎలా పడుతుంది అనేది కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. ఇంకా ఇలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. అయితే మనకు దీని మీద నాకు ఫస్ట్ చాలా డౌట్ ఉండేదండి. నాకే కాదు, ఇప్పుడు మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకు డౌట్ వస్తుంది. అసలు ఇంత చిన్న మిషన్ ఇది కుట్టవచ్చా లేదా, అసలు ఎంతవరకు కుడుతుంది. ఈ చిన్న చిన్నవి మనకి మామూలుగా నేనైతే తీసుకుంటప్పుడు నైటీస్ కానీ డ్రెస్సులు కానీ కుట్లు వేసుకోవడానికి వాటి కోసమే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ గుజరాత్లో నాకు మిషన్ లేదు. అక్కడ మన దగ్గర అయితే ఊళ్ళో అయితే నాకు పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. ఆల్రెడీ నేను టైలర్నే, నేను బ్లౌజులు డ్రెస్సులు అన్నీ స్టిచ్ చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే, నేను ఒక 2 టాప్లు ఏమో తీసుకున్నాను అండి. వాటికి హ్యాండ్స్ వేసుకోవాలి. హ్యాండ్స్ కోసం నేను టైలర్కి ఇస్తే 70 నుంచి 100 వరకు తీసుకున్నానండి. 2 డ్రెస్లకు 200, బ్లౌజ్ అడిగితే 500 అట్లా అడిగానండి. ఈ 500లోకి తీసుకునే బదులు ఇది నాకు జస్ట్ 1000 రూపాయల్లో వచ్చిందండి. ఆన్లైన్లో తీసుకున్నాను. ఈ 1000 రూపాయలు యూజ్ అవుతుందా లేదా అని చాలా డౌట్ ఉండేది. నాకు వచ్చిన తర్వాత మాత్రం క్లియర్ అయిపోయిందండి. చాలా బాగా వస్తుంది, కుట్టు కూడా బాగా వస్తుంది. దీనికి ఆయిల్ అనేది లేదు, వితౌట్ ఆయిల్ లేకుండా నడుస్తుంది, ఓన్లీ పవర్తో నడుస్తుంది. ఇంకా ఇదైతే నేను బ్లౌజులు డ్రెస్సులు హ్యాండ్స్ వేసాను, బాగానే వచ్చింది, అన్నీ బాగానే వచ్చినాయి. అయితే బ్లౌజ్ కూడా ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాను. నేను బ్లౌజ్ పెద్ద మిషన్ల మీద అయితే 1 అవర్ అండి, నాకు 1 అవర్ పడుతుంది. 1 అవర్లో కుట్టేస్తాను నేను మొత్తము. దీని మీద కూడా అసలు అవుతుందా కాదా బ్లౌజ్ అని ట్రై చేశాను. చాలా బాగా కుట్టు అయితే చాలా బాగా వచ్చిందండి, నీట్గానే వచ్చింది. ఇంకా నాకు 1 అవర్ అంటే నేను 2 అవర్స్ తీసుకున్నాను ఈ మిషన్కి. 2 అవర్స్ కూడా అది కూడా ఎందుకంటే నాకు 1 అవర్లోనే బ్లౌజ్ అవుతుంది. కాకపోతే ఇది వితౌట్ ఆయిల్ కాబట్టి మరి గంట సేపు రన్ అవుతే ఏదన్నా ప్రాబ్లం అవుతుందో అని చెప్పి మధ్య మధ్యలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా టైం ఇచ్చుకుంటా, గ్యాప్ ఇచ్చుకుంటా, దీనికి రెస్ట్ ఇచ్చుకుంటా నేను కుట్టి 2 అవర్స్లోనే బ్లౌజ్ అయితే పూర్తిగా కుట్టానండి. ఆ బ్లౌజ్ కూడా ఎట్లా కుట్టాను, ఎట్లా వస్తుంది కుట్టు ఏంటి అనేది కూడా పూర్తిగా చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడైతే నేను బాబిన్కి అయితే థ్రెడ్ ఎక్కిస్తున్నాను చూడండి. ఇలా బాబిన్కి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇంకా ఈ మిషన్కి అయితే మనకు దారపులు పెట్టడానికి అయితే లేదు. ఇంకా మనం 2 కూడా బాబిన్స్ ఎక్కించుకోవాలి. 2 బాబిన్స్ ఎక్కించుకొని చూడండి, 2 ఒకటి అక్కడ పెట్టేసుకోవాలి. ఇంకా నేను దారం అయితే ఎక్కిస్తున్నాను. ఒకటైతే లోపల పెట్టేసుకోవాలి, బాబిన్ లోపల పైనుంచి పెట్టుకోవాలి. ఇంకా దారం ఎలా ఎక్కిస్తున్నాను అనేది చూడండి. దారం అయితే సెట్ చేస్తున్నాను. ఇలా దారం అయితే అంతా సెట్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ అయితే నేను ముందే కట్ చేసుకొని ఉంచేసుకున్నాను సైడ్కి. ఇంకా దారం అంతా పెట్టేస్తున్నాను. ఇంకా లీడిలు చూసారు కదా, నేను ఇందాక మీకు చూపించిన లీడిలో అది చాలా బాగా పనిచేస్తుందండి. నాకు అది కనిపించకుండా కానీ అది డైరెక్ట్ అట్లా పెట్టేసి దారాన్ని బయటికి లాగడమే చాలా యూజ్ అవుతుంది. అది నాకైతే చాలా చాలా యూజ్ అయింది. నాకే కాదండి, అందరికీ యూజ్ అవుతుంది. ఇంకా టంచన్ అదండి, కాలుతో నొక్కాలి. నేను కింద పెట్టేసుకున్న బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కాబట్టి నేను కాలుతోనే నొక్కుతూ కుట్టాను. ఇంకా ఇదండి వెనకాల వీప్ పట్టి అనేది వేస్తున్నాను బ్లౌజ్కి. ఇలాగే స్టిచ్ చేస్తూనే ఉండాలి. ఇంకా బ్లౌజ్ మొత్తం కూడా నేను చూసారు కదా, ఇక్కడ ఇంకా బాబిన్ అనేది దారం అనేది ఇరికిందండి. ఫస్ట్ మనం దారం క్లియర్గా ఉంచుకోవాలి. కొంచెం దారం ఇరికినా కూడా మనకు స్టక్ అయిపోతుంది, మిషన్ అనేది రన్ కాదు. స్టక్ అయిపోయింది నాకు, అందుకే తీసి మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ పెట్టాను. ఇంకా బ్లౌజ్ ముందు పార్ట్ అయితే సెట్ చేస్తున్నాను, డాట్స్ అన్నీ వేస్తున్నాను. ఇంకా కొంచెం మనకు కుట్టు అనేది లూజు టైట్ అనేది కొంచెం సెట్ చేశాను. అది కూడా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవడానికి నాకు ఒక 5 మినిట్స్ అట్లా వేస్ట్ అయింది టైము. ఇంకా ఒక్కసారి సెట్ చేసిన తర్వాత ఇంకా మిగతా కుట్టు అంతా కూడా చాలా బాగా వచ్చిందండి.
మనం ఫస్ట్ మిషన్ అనేది సెట్టింగ్ కరెక్ట్ ఉండాలి. ఆ సెట్టింగ్కే నాకు ఒక 5 మినిట్స్ అట్లా టైం వేస్ట్ అయింది. ఇంకా తర్వాత నుండి బాగా వచ్చిందండి. ఇంకా మిషన్ జాకెట్ నాకు పూర్తయ్యే వరకు కూడా నేను దారాన్ని తెంపడం పెట్టడం ఇక ఏది కాలేదండి. దారం ఒక్కసారి కూడా దిగలేదు. మధ్యలో కొంచెం నాకు కుట్టే ముందే కొద్దిగా దారం సెట్టింగ్ అనేది ఊకే పోవడం వల్ల సెట్ చేశాను. ఇంకా అదొకటి చూసుకుంటే సరిపోద్ది. ఇంకా ఇదే విధంగా బ్లౌజ్ అయితే కుడుతున్నాను. ఇంకా కొంచెం అక్కడ లూజ్ వస్తుందని చెప్పి టైట్ చేశాను. ఇంకా సీజర్ అయితే మనకు చిన్నది ఇస్తాడు. ఆ చిన్నది మనకు సరిపోదండి. ఓన్లీ థ్రెడ్ కట్ చేయడానికి సరిపోతుంది. మన బ్లౌజ్ పీసెస్ మధ్య మధ్యలో ఏమైనా కట్ చేసుకోవడానికి పెద్దదే సీజర్ వాడాల్సి ఉంటుంది. మన ఇంట్లో ఉన్న సీజర్ సరిపోతుంది. లేదు అంటే మామూలుగా ఇక్కడ నేను తీసుకున్నానండి 50 రూపీస్లో కొంచెం పెద్దది. మామూలుగా కూరగాయలు అవి కట్ చేసుకునేదే ఆ సీజరే వాడుతున్నాను నేను. కాకపోతే మనం ఏం చేయాలంటే బ్లౌజ్లకు మాత్రమే వాడాలి దాన్ని. అప్పుడైతే అది షార్ప్గా ఉంటుంది. ఇక్కడ చూసారా ముందు పార్ట్, బ్లౌజ్ ముందు పార్ట్ నేను వేస్తున్నాను. ముందు పార్ట్ డాట్స్ అండి, డాట్స్ వేస్తున్నాను నేను. ఈ విధంగా అన్ని ముందు పార్ట్స్ రెండు కూడా నేను డాట్స్ ఇట్లాగా వేస్తున్నాను. చూడండి డాట్స్ అయితే అయిపోయాయి. ఇంకా ఇప్పుడు షేప్ ముక్క జాయింట్ చేస్తున్నాను. షేప్ పట్టి అండి దీన్ని బ్లౌజ్ ముందు పార్ట్కి జాయింట్ చేస్తున్నాను. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంచెం స్పీడ్లో పెట్టేశాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్నది సేమ్ ఇంకా నేను మిషన్ ఎలా కుట్టుకుంటానో అలాగే అన్ని ఎక్స్ట్రాలన్నీ తీసేసి కుట్టేస్తున్నాను. మనకు ముందు రఫ్ చేయడానికి అక్కడ టంచాన్ని లేపి అట్లా రఫ్ చేసుకుంటే మనకు కుట్ట అనేది స్టిఫ్గా పడుతుంది. ఫస్ట్కు ఎండింగ్కు మనకు అట్లా రఫ్ చేసుకోవాలి. టంచాన్ని కాస్త లేపితే రఫ్ అయిపోతుంది. ఇంకా చూసారు కదండి వెనక పార్ట్ ముందు పార్ట్ అన్ని ఇలా చేశాను. ఇంకా లాస్ట్ జాయింట్కి అయితే చేస్తున్నానండి. ఫినిషింగ్ అనేది ఇస్తున్నాను బ్లౌజ్కి. ఇంకా ఈ మిషన్కి అయితే ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడు అనేది కూడా చూద్దామండి. ఏమేమి ఐటమ్స్ ఇచ్చాడంటే నాకు ఒకటి సీజర్ ఇచ్చాడు, చిన్నది ఇచ్చాడు. నేను పెద్దది తీసుకున్నాను వేరేది. దీనికి చిన్న దారం కట్ చేసుకోవడానికి సరిపోతుంది. ఇట్లా మనకు పంపకం చేసుకోవడానికి వాటికి వీటికి లిడర్స్ కూడా చాలా ఇచ్చాడు. ఇంకా బాబిన్స్ అయితే చాలా ఇచ్చాడండి. ఇందులో 4 మొత్తం 10 వరకు బాబిన్స్ వచ్చినాయి. పర్లేదు, బాబిన్స్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. బాబిన్స్ వచ్చాయి. ఇంకా మన డ్రెస్లకు కానీ పెట్టుకోట్లకు కానీ వేసుకునేటి బటన్స్ ఇచ్చాడు ఇవి. ఇంకా మనకు షర్ట్స్ బటన్స్ చాలానే ఇచ్చాడండి. ఇంకా మనకి ఇందులో ఏంటి అంటే మనం కుట్టేసిన తర్వాత విప్పడానికి చెప్పి ఈ లిడ్లు ఇచ్చాడండి. ఇదైతే బాగా యూజ్ అవుతుంది. మన పెద్ద పెద్ద మిషన్లకు కూడా ఇవన్నీ ఇవ్వట్లేదు. 1000 రూపీస్లోనే నాకు ఇవన్నీ వచ్చాయి. ఇది చూడండి ఎంత బాగుందో. క్లిప్పుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకొకటి అండి, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇదైతే నాకు అసలు ఇది చూసిన తర్వాత అనిపించింది అసలు సూదిలో పడుతుందా లేదా ఇదని అని చెప్పి అనుకున్నాను. కానీ సూదిలో అయితే చాలా బాగా పడుతుందండి. మనకు దారం పెట్టే వాళ్ళకు చాలా మందికి ఆడవాళ్ళకు దారం పెట్టేటప్పుడు సరిగా కనిపించదు. దూరం కానీ దగ్గర కానీ చూపు కానీ కొంచెం కనిపించదు కదా. ఇదైతే చాలా ఈజీగా వెళ్తుంది. ఇట్లా పెట్టేసి మనం దారం లోపల పెట్టి ఇట్లా లాగడమే చాలా ఈజీగా వెళ్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు దీంతో పాటు ఇచ్చాడండి. ఇంకా ఇట్లా చాలా ఇచ్చాడు మనకు. ఇంకా పిన్స్ కూడా ఇచ్చాడండి. ఫాల్స్ వేసుకోవడానికి పిన్స్ అనేది ఇచ్చాడు. పిన్స్ అనేది పక్కకు పడింది. ఇంకా ఇదైతే టేప్ అండి. టేప్ ఇచ్చాడు. ఒకటి ఉక్స్ల ప్యాకెట్ ఒకటి ఇచ్చాడు. ఉక్స్ల ప్యాకెట్ ఇచ్చాడు. ఇంకా థ్రెడ్స్ అయితే చూడండి, థ్రెడ్స్ కూడా నాకు ఇన్ని ఇచ్చాడు. థ్రెడ్స్ కూడా బాగానే వచ్చినాయి. 1000లో అంటే మనం ఈజీగా పెట్టేసేయండి. మనం ఎన్నో ఖర్చులు పెడుతున్నాము. ఒక డ్రెస్ ఒక 2 బ్లౌజులు కుట్టిస్తేనే మనకు 1000 రూపీస్ అవుతుంది. మనం ఈజీగా ఇవన్నీ తీసుకోవచ్చు. ఒక 1000లో చాలా బాగా పనిచేస్తుంది. కాకపోతే మిషన్ని ఎప్పటికప్పుడు నీట్గా దారం అనేది చెక్ చేసుకోవాలి. దారం చెక్ చేసుకోకపోతే మాత్రము లోపల దారం విరుకుతూ ఉంటుంది. ఇవ్వండి ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. ఇదైతే అస్సలు మిస్ కాకండి. మీరు ఎవరైనా సరే ఈ మిషన్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇదండి బ్లౌజ్ అయితే మొత్తం ఫినిష్ చేసేసాను. చూడండి వెనక పార్టు బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి. ఆ మిషన్ మీద ఎలాగైతే వచ్చిందో నాకు ఈ మిషన్ మీద కూడా అలాగే వచ్చింది. నీట్గానే వచ్చింది. కుట్టు లూజ్ ఏమో వస్తుందేమో అనుకున్నాను కానీ పర్లేదు, బాగా వచ్చింది. ఇంకా ముందు పార్ట్ కూడా చూడండి. బ్లౌజ్ అయితే అంతా నీట్గానే కుట్టేశాను. ఇంకా హ్యాండ్స్ చంక దగ్గర కూడా కుట్టు టైట్గానే వచ్చింది. ఓకే అండి, చూసారు కదా నేను బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అనేది వీడియో చెప్పాను. మిషన్ గురించి కూడా నేను చెప్పాను. ఇంకేమైనా డౌట్లు మీకు ఏమైనా ఉంటే మాత్రము నాకు కామెంట్ చేయండి. దీని రేట్ వచ్చేసి 1000 అండి. ఓన్లీ 1000 పడింది. అది మీకు కావాలి అంటే దాని లింక్ కూడా నేను పెడతాను చూడండి. ఇంకా ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని ఇలాగే ముందుకు తీసుకెళ్ళండి. ఓకే అండి, బాయ్.